అన్నమయ్య సంకీర్తన లహరిలో పాల్గొని ఆ సంకీర్తనల విశేషాలను వివరించడానికి, ఆ కీర్తనలను వివిధ దృక్కోణాలతో విశ్లేషించడానికి నన్ను ఆహ్వానించిన దూరదర్శన్ వారికి కృతజ్ఞతలు. భగవంతుని ఆధిక్యాన్ని, తన అల్పత్వాన్ని మరచిపోనివాడే, పరిగణించేవాడే అసలైన భక్తుడు. అంటే అటు ఆధిక్యం, ఇటు న్యూనత. అంతటి వాడవు నీవు, ఈ మాత్రం వాడిని నేను అని చెప్పడం. ఆ విషయాన్ని చాలా కొత్త ఎత్తుగడతో అన్నాడు. ఏమన్నాడంటే, పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను, ధరలో నాయందు మంచితనమేది అన్నాడు. పురుషోత్తముడవీవు, పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను, పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను, ధరలోన నాయందు మంచితనమేది, పురుషోత్తముడవీవు. ఎంత తగ్గించుకున్నాడు తనను. అంటే ఇది అన్నమయ్య అంటున్నాడా నేను అంటే? కాదు. ఒక సామాన్య భక్తుడు, ఒక ఆ దైవమూర్తి ఉన్నాడే, ఆ మహనీయుడు, అతని ఆధిక్యాన్ని తెలుసుకొని తన అల్పత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకొని అంటున్నాడు. అనడంలో కూడా అన్నమయ్య పురుష శబ్దాన్ని తీసుకొని ఎలా ప్రయోగాలు చేశాడు. పురుషోత్తముడవీవు, పురుషోత్తమ శబ్దమే క్రమంగా రూఢి అయి విష్ణుపరంగా ఉంది. ఇక్కడ పురుషుల్లో ఉత్తముడవీవు, పురుషుల్లో అధముణ్ణి నేను, ధరలో, ఈ భూమిలో, ఈ లోకంలో నాయందు మంచితనం ఏది అన్నాడు. సర్వగుణ రాశి ఆ మహనీయుడు వెంకటేశ్వరుడు. నేనేమో సర్వ పాపాల పుట్టను, నాయందు మంచితనం ఎక్కడుంది అని చెబుతున్నాడు. అంటే ఇది సమర్పణ మనస్తత్వం ఉంటారు. భక్తి మార్గంలో తప్పులు చేసినట్టు, అపరాధం చేసినట్టు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఆ భగవంతుని పాద సన్నిధిలో తనను తాను సమర్పించుకోవడం. చరణంలో అంటాడు, ఇదే వరస. అనంతాపరాధములు అటు ఏము చేసేవి, అనంతమైన దయ అది నీది. నీవు దయాసముద్రుడవు, అంతం లేదు దానికి. అలాగే మావి అనంతమైన అపరాధములు, లెక్కకు అందం. శిశుపాలుడు చేసిన తప్పులు ఒక లెక్కకు అందే, ఇది మన అందం. నిన్ను ఎరగకుండేటి నీచు గుణము మాది, నిన్ను ఎరగకుండేటి నీచు గుణము నాది, నన్ను ఎడయకుండే గుణము నీది. ఇవన్నీ కూడా మంచి అచ్చమైన పలుకుబడులు తెలుగు. నిన్ను తెలుసుకోకుండా ఉన్నటువంటి నీచ గుణం నాది. అంటే అజ్ఞత, అజ్ఞాని నేను, పైగా నీచుణ్ణి నేను. అంటే ఇక్కడ ధ్వని
అప్పుడప్పుడు ఇప్పుడు ఇది పశ్చాత్తాప దృక్పథంతో పలుకుతున్న మాటలు. అప్పుడప్పుడు నీవెంత అని అనుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకాలం నిన్ను గురించి తెలుసుకోలేదు, అలాంటి నీచ గుణం నాది. నన్ను ఎడయకుండే గుణము నీది. ఎడయక అనే పలుకుబడి కూడా చాలా అచ్చమైన పలుకుబడి, తెలుగు పలుకుబడి. నన్ను ఎడయకుండే గుణము నీది. నన్ను విడిపోకుండా ఉండే గుణం నీది. అంటే అవినాభావంగా ఉన్నావు, తేడా లేదు, నన్ను అంత దగ్గరకు తీసుకున్నావని తాత్పర్యం. మరొక చరణంలో సకల యాచకమే సరుస నాకు పని, సకల రక్షకత్వం సరి నీ పని. నేను యాచకుణ్ణి, ఆ యాచకత్వమే నాకు పని. యాచిస్తాను నేను, నువ్వు రక్షిస్తావు. ఎంత గొప్ప తారతమ్యం ఉంది. సకల రక్షకత్వము సరి నీ పని, ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడును వెకలివై ననుగాచే విధము నీది. ఎప్పుడూ నిన్ను దూరుతూ ఉండేవాణ్ణి, ఆ దూరుతూ నిన్ను నిందిస్తున్న పలుకే నాకెప్పుడును ననుగాచే విధము నీది అంటున్నాడు. అయినా నన్ను ఒక వెర్రివాడిగా చూసి క్షమాగుణంతో నన్ను కాపాడే పద్ధతి నీది అని చెప్తున్నాడు. చివరి చరణంలో నేరమింతయును నాది, నేరుపింతయును నీది. ఇందులో శబ్ద ప్రయోగం ఉంది. అక్షర సామ్యం కలిగినటువంటి పదాలను ఎంపిక చేసుకున్నాడు. నేరమింతయును నాది, నేరుపింతయును నీది. నేరం, నేర్పు. నాది ఎంతో పెద్ద నేరం, నీది నేర్పు, కుశలత్వం. అంటే క్షమాగుణం అనేది కూడా ఒక కుశలత్వమే, అది గొప్ప నిపుణత్వమే. సారెకు అజ్ఞాని నేను, జ్ఞానివి నీవు. పురుషోత్తముడవీవు పురుషోత్తముడవీవు పురుషార్థముడ నేను పురుషోత్తముడవీవు పురుషార్థముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషార్థముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషార్థముడ నేను. అనంతాపరాధములు అటునేము చేసేవి అనంతమైన దయ అది నీది. అనంతాపరాధములు అటునేము చేసేవి అనంత
అది నీది నిన్ను నెరుగకుండేటి నీచు గుణము నాది నిన్ను నెరుగకుండేటి నీచు గుణము నాది నన్ను నెడయకుండేటి గుణము నీది నిన్ను నెరుగకుండేటి నీచు గుణము నాది నన్ను నెడయకుండేటి గుణము నీది పురుషోత్తముడవేవు పురుషార్థముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవేవు సకలయాచకమే సరుస నాకు పని సకల రక్షకత్వము సరిని పని సకలయాచకమే సరుస నాకు పని సకల రక్షకత్వము సరిని పని ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడును ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడును వెకలివైనను గాచే విధము నీది వెకలివైనను గాచే విధము నీది పురుషోత్తముడవేవు పురుషార్థముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవేవు పురుషార్థముడ నేను నేరమింతయు నాది నేరుపింతయు నీది నేరమింతయు నాది నేరుపింతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు నేరమింతయు నాది నేరుపింతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు ఈ రీతి వెంకటేశ ఇట్టే నేలితివి రీతి వెంకటేశ ఇట్టే నేలితివి ధారునిలో నిండెను ప్రతాపము నీది ఈ రీతి వెంకటేశ ఇట్టే
నీది పురుషోత్తముడవేవు పురుషార్థముడ నీవు హరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవేవు పురుషార్థముడ నేను హరి హరి ఈ రకంగా తారతమ్యం నీచుడికి ఉత్తముడికి దేవుడికి జీవుడికి ఉన్న తారతమ్యాన్ని ఎంతో కవితాత్మకంగా చెప్పాడు అన్నమయ్య. అన్నమయ్య రాసిన బహుముఖీన కీర్తనల్లో సంగీతపరమైనవి కొన్ని ఉన్నాయి, భక్తిపరమైనవి చాలా ఉన్నాయి. అవి కాక నాట్యపరంగా కొన్ని ఉన్నాయి, జానపద శైలిలో ఉన్నాయి, శాస్త్రీయ శైలిలో ఉన్నాయి. ఇక్కడ అలమేలు మంగ నృత్యాన్ని చెబుతున్నాడు. అలమేలు మంగ ఇది వెంకటేశ్వర స్వామి సతీమణి. అలర్మేల్ మంగై తమిళ శబ్దం, అంటే పద్మంలో అలర్ అంటే పుష్పం, పువ్వు మీద పుట్టింది. పువ్వు మీద అంటే పద్మ సంభవ లక్ష్మి, ఆ లక్ష్మియే అలమేలు మంగ. అలమేలు మంగ ఆడింది ఎలా? అలరులు కురియగా ఆడినది, అలరులు కురియగా ఆడినది, అలరులు కురియగా ఆడినది, అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగా. ఇక్కడ పద్ధతి ఏమిటంటే మామూలుగా ఎవరు కర్త? అలమేలు మంగ. అలకల కులుకుల అలమేలు మంగ అలరులు కురియగా నాడినదే అని సామాన్యంగా అనాలి. అనకపోవడమే కీర్తన ధర్మం. ఇది ఇక్కడ చరణంలో అరవిరి సొబగుల అతివలు మెచ్చగా అరతెర మరుగున ఆడినది. ఎంత శబ్ద విన్యాసం, ఆశ్చర్యం కలుగుతుంది. అరవిరి అన్నాడు, అరతెర అన్నాడు, అన్నీ తెలుగు పలుకుబళ్ళు. అరవిరి సొబగుల అతివలు మెచ్చగా సఖీమణులు ఉన్నారు, చెలికత్తెలు ఉన్నారు ఆవిడకు. వాళ్ళు అందమైన వాళ్ళే. ఎలాంటి సఖీమణులు అంటే వాళ్ళు మొగ్గల అరవిరి అంటే సగము విరిసినటువంటి, సగం విప్పారినటువ సొబగులు అంటే మొగ్గల్లాంటి అందాలు కలిగిన అతివలు అంటే కన్నెలు మెచ్చగా అరతెర మరుగున ఆడినది. పూర్తి తెర మరుగున కాదు, వరుసగా అక్కడి నుంచి వరుసగా దువాళపు చిరుపులు అంటే గాలిలో వలయాకారంగా తిరిగి గుండ్రగా తిరిగి నేల మీద కాలు మోపే నర్తన ప్రక్రియ ఇది. దాన్ని చెప్పాడు. ఇప్పుడు మనకు తెలియదు ఈ దువాళం అంటే ఏమిటో. హరి కరగింపుచు అలమేలు మంగ, హరి మురిసిపోగా ఆడింది అలమేలు మంగ. తర్వాత చరణంలో అన్ని పలుకుబడలే. ఇప్పుడు జన వ్యవహారంలో లేని తెలుగు ఇది. మట్టపు మలపుల మట్టెల కెలకుల
తట్టెడి నడపుల దాటినది. మట్టపు మలుపులు అంటాడు. అంటే ఇవి చెదరని లయబంధాలు, ఇవి పదగమకాలు. నృత్యం చేస్తున్నప్పుడు ఉండే పాదాల గమకం ఉంది, అవి మట్టెల కెలకుల, మట్టెలు పెట్టుకుంది, ఆ మట్టెల అందం. తట్టెడి నడపుల దాటినది అంటే నడకల. ఈ సంకీర్తనంలో విశేషం, భాషాపరమైన విశేషం ఉంటుంది. అది ప్రతి పంక్తిలో యతిని పాటిస్తున్నాడు, ఈ 4 పంక్తుల్లో ప్రాసం పాటిస్తున్నాడు. ఇది మామూలుగా మత్తేభ శార్దూలాల్లో ఉంటుంది, అంటే వృత్తాల్లో ఉంటుంది. ఈ వృత్తాల శైలిలో గీతాలు రచించిన, పదాలు కీర్తనలు రచించిన ఏకైక మహానుభావుడు అన్నమయ్య. మట్టపు అన్నాడు, తట్టెడి అన్నాడు, పెట్టిన అన్నాడు, అట్టిటు అన్నాడు. ఈ ప్రాసలు. దీంతోపాటు మట్టపుకి మట్టెలు అన్నాడు, తట్టెడుకు దాటే అన్నాడు, యతి అది తాదా. పెట్టినకి పే పెట్టాడు, అట్టిటు చిమ్ముతూ అలమేలు వంగ. ఈ మొత్తం సంకీర్తనం కూడా ఈ ప్రాసరామణీయకంతో, యతి నేతితో సాగిపోయింది. ఇది అలరులు కురియగ ఆడినది, అలరులు కురియగ ఆడినది, అలరులు కురియగ ఆడినది. అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగ అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగాడే నదే. 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 అరవిరి సొబగుల అతి బలు మేతగ, అరవిరి సొబగుల అతి బలు మేతగ, అరచెర మరుగున ఆడినదే. అరవిరి సొబగుల అతి బలు మేతగ, అరచెర మరుగున ఆడినదే. అరచెర మరుగున ఆడినదే. అరచెర మరుగున ఆడినదే. వరుసగా పూర్వదువాళపు తిరుపుల, వరుసగా పూర్వదువాళపు తిరుపుల హరి కరగింపుచు అలమేల్ మంగ, హరి కరగింపుచు అలమేల్ మంగ, అలరులు కురియగ ఆడేనదే. అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగాడే నదే.
పూల మట్టెల కేల పూల తట్టెడి నడపుల దాటినదే మట్టపుమల పూల మట్టెల కేల పూల తట్టెడి నడపుల దాటినదే తట్టెడి నడపుల దాటినదే తట్టెడి నడపుల దాటినదే పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు అట్టిటు చివుముజువల మేల్మంగ అట్టిటు చివుముజునల మేల్మంగలరులు కురియగాడినదే అలకల కులుకుల అలమేల్మంగలరులు కురియగాడే నదే చిందుల పాటల సిరి పోలయాటల చిందుల పాటల సిరి పోలయాటల చిందుల పాటల సిరి పోలయాటల అందెల మోతల ఆడినదే 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 కందువ తిరువేంకటపతి మేతగా కందువ తిరువేంకటపతి మేతగా కందువ తిరువేంకటపతి మేతగా అందపు తిరుపుల నలమేల్మంగ అందపు తిరుపుల మేల్మంగ అందపు తిరుపుల నలమేల్మంగలరులు కోరియగాడే నదే అలకల కులుకుల అలమేల్మంగలరులు కోరియగాడే నదే ఇక్కడ అలరుడు కురియగనాడినదే అనేతో ప్రారంభించి చివరికి తేల్చేది ఏమిటంటే ఇది వెంకటేశ్వరుని ముందే ఆడింది, ఏదో ఒక వేదిక మీద ఆడింది కాదు అనేది చివరికి స్పష్టం చేస్తాడు. అంటే ఈ నృత్యం వెంకటేశ్వర సన్నిధిలో అతని హృదయం ఓలలాడడానికి విరిసిపోవడానికి ఉపయోగపడింది అని తాత్పర్యం.